చరిత్రలో వేదరాశిని కాపాడి జీవకోటికి పునాది వేసేందుకు మత్స్యావతారం అలసిపోని వీపుపై మందగిరిని మోసి అమృతానికి అమృతాన్ని ఇచ్చేందుకు పూర్వావతారం అకాలంలో చిక్కుకున్న భూదేవిని తన తొడలపై నిలిపి జగత్తుని ఉద్ధరించిన వరావతారం స్తంభాన్ని చీల్చుకుని ఉద్భవించి భక్తుడైన ప్రహ్లాదుని మాటను నిలబెట్టి రాక్షస సంహారం చేసిన నరసింహావతారం బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసేందుకు 3 అడుగుల యాచకుడిగా వచ్చిన వామనావతారం అన్యాయం చేస్తున్న అధర్మరాజులను 21 సార్లు వేటాడి భక్తులతో ధర్మక్షేత్రాన్ని పొందిన పరశురామావతారం మాట తప్పని సత్యం వెన్ను చూపని ధైర్యం రావణాసురుడిని సంహరించి ఆదర్శవంతమైన మనిషిగా జీవించి ధర్మ మార్గం చూపించిన శ్రీరామావతారం నాగలిని ఆయుధంగా ధరించి లోకానికి సరస్వతి విలువను చాటిన లీలా వినోది గీతా బోధకుడు పుష్ప శిక్షణ పుష్ప రక్షణ ద్వారా మహాభారత యుద్ధంలో ధర్మాన్ని కల్పించిన శ్రీ కృష్ణావతారం కలియుగాంతంలో అధర్మాన్ని నశింపచేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపించనున్న కల్పీ రూపం వైపు సాగుతున్న ఈ మహాప్రయాణంలో ఇప్పుడు ఈ దశావతారాలన్నీ మన కళ్ళ ముందు దృశ్యకావ్యంగా ఆవిష్కృతం కాబోతోంది. ఆడియన్స్ సిద్ధమా?